నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కోసం ఒక కీలకమైనటువంటి మార్పు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో చేయాలనుకున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత గవర్నర్కి పంపి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని పట్టించుకోకపోవడం అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఎలాగైనా కూడా స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, మనం ఏమైనా చేయొచ్చా ఈ రాష్ట్రంలో అని ఆలోచించినప్పుడు దీనికి తప్పకుండా మనం ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు. ఎలాంటి టెక్నికల్ అంశాల పట్ల విభేదాలు లేకుండా, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మనము చేయొచ్చు అన్నటువంటి కొంత సలహా సూచనల మేరకు నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోబడింది. అదే ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి ఒక బీసీ బిడ్డగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయని నాకు ఈ సందర్భంగా అర్థమైనటువంటిది ఏంటిదంటే 2018కి సంబంధించినటువంటి, అంటే గత ప్రభుత్వము గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చట్టంలో కొన్ని సవరణ చేశారు. సో దానిని మళ్ళీ ఇవాళ మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 2018 285A సంబంధించినటువంటి సవరణ చేసి దీని ద్వారా 50% స్లాబ్ సీలింగ్ని ఎత్తివేసి అప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కి పంపించి తద్వారా దీనిని మనము ఎన్నికలకి వెళ్ళొచ్చు, రిజర్వేషన్లని మనం అమలు చేసుకోవచ్చు అన్నటువంటిది ఉండడం ద్వారా దీనిని రేపు అమలు చేయడం కోసము దీనికి కావలసినటువంటి న్యాయాన్ని, అంటే నిర్ణయాలకు సంబంధించినటువంటి న్యాయ సలహాలు కూడా పిలిచి నిన్న అదే క్యాబినెట్లో కూడా తన ద్వారా కూడా కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయొచ్చు, ఎలా అనేది కూడా సలహా మేరకి రేపు అంటే కోర్టులో కూడా ముందుగానే కేవియట్ వేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వము యొక్క చిత్తశుద్ధి బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్ల పట్ల, సామాజిక తెలంగాణ కోసము ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నది మరోసారి ప్రూవ్ అయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను ఒక బీసీ బిడ్డగా గర్వపడుతున్నాను. చట్టపరంగా మా యొక్క హక్కులను కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ముందుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ గతంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఏ విధంగా చేశారో ఇవాళ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల పట్ల కూడా ఒక నియబద్ధతతో నిలబడిందని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే బీసీలు కానటువంటి దొరసాని పొద్దున్న లేస్తే ఇది నా క్రెడిటే, ఇది నాదే అని సంబరాలు చేసుకుంటుంది. మరి ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటుందో ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా రామన్న, నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాలసీలు ఏదైనా కానీ ప్రతిపక్షాలు కూడా హర్షించే విధంగా ఉంటాయి, ప్రతిపక్షాలు కూడా సంబరాలు చేసుకునే విధంగా ఉంటాయి. మరి దానికి నిదర్శనమే మీ చెల్లె చేసుకుంటుందేమని నేను అనుకుంటున్నా. కనీసము అదన్నా ఆత్మపరిశీలన చేసుకోండి. మొన్నటిదాకా కామారెడ్డికి సంబంధించిన డిక్లరేషన్ అని, బీసీ రిజర్వేషన్ అని, ఇవి మోసం చేస్తుంది బీసీలనని పదే పదే మాట్లాడినటువంటి బీఆర్ఎస్ బీజేపీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూసైనా మరొకసారి ఇలాంటి మోసపూరితమైనటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పుకోవడానికి ఇది నిదర్శనమని సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి గతంలో స్థానిక సంస్థలకి 50% రిజర్వేషన్లు కల్పించింది కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారే. మళ్ళీ అందులో బీసీలకి న్యాయపరమైనటువంటి చట్టపరంగా రావాల్సిన వాటా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఇవాళ ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతుంది. ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు. ఆ రోజు మేము చాలా ఇదొక డెమోక్రటిక్ గా నిర్ణయం చేయబడింది. ఈ దినాన్ని సోషల్ జస్టిస్ డేగా కూడా మనము ఆ రోజు మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై బీసీ. థ్యాంక్ యూ.